హలో ఫుడీస్, వెల్కమ్ టు సాయి చైతన్య ఛానల్. ఈరోజు అందరికీ ఇష్టమైన టిఫిన్ అండి బిసిబెల్లేబాత్. ఎలా చేయాలో ఇది కర్ణాటక స్పెషల్ తెలుసుకుందామా. ఈ బిసిబెల్లేబాత్ కర్ణాటకలో చాలామందికి చాలా ఫేవరెట్ రెసిపీ అండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు. ఈ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక పెనంలో మినపప్పు అండి, అది తీసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. మినపప్పు తర్వాత శనగపాలు కూడా అలాగే రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ అంటే సిమ్లోనే పెట్టుకొని రెడ్ కలర్ వచ్చేంత వరకు మనం కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రెండు బ్యాళ్ళు మాత్రం మనకి టేస్ట్ ఎన్హాన్స్ చేస్తాయి కాబట్టి బాగా రోస్ట్ చేసుకొని ఫ్రై చేయాలి. దాని తర్వాత ఆవాలు ఫ్రై చేసుకోవాలి. అలాగే మెంతులు కూడా, ఇవన్నీ డ్రై రోస్టే సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ తీసుకొని ఇది కూడా మనము సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా మనకు గ్రీన్ కలర్ ఉంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి. దాని తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కొబ్బరి అండి. కొబ్బరి కూడా అలాగే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒక రోస్ట్ చేసుకుంటూ ఉండడం ద్వారా మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. రెడ్ చిల్లీస్ కూడా ఫ్రై చేయాలి. నెక్స్ట్ గసగసాలకి ఇవన్నీ ఫ్రై చేసేటప్పుడు మనము ఇంకా లాస్ట్లో అండి ఎక్కువసేపు చేయకూడదు. అది చాలా ఫాస్ట్గా హీట్ ఎక్కుతుంది కాబట్టి ఇలాచి వేసుకోవాలి. ఇంకా లవంగాలు కూడా అండి, దీనికంతా హీట్ అవసరం లేదు, ఆల్రెడీ మనం అంతా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఒక 2-3 సెకండ్స్ అండి. స్పైసెస్ ఎప్పుడు ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, అరోమా అనేది పోతుంది. మొక్క కూడా అలాగే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వాంగి బిసిబెల్లేబాత్లో మనకు స్పైసెస్ చాలా ఉంటాయండి. మరాఠీ పువ్వు, ఇవన్నీ ఆఫ్ చేసిన తర్వాతే మనం ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ అండి. ఎప్పుడైనా మసాలా స్టోర్ చేసుకోవాలంటే ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ధనియా పౌడర్ అండి, ధనియాలు ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత గ్రైండ్ చేసినది పౌడర్ అండి, ఇది కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఇంగువ అండ్ పసుపు అండి, ఇవన్నీ మనం ఆఫ్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ నున్నగా గ్రైండ్ చేసుకొని మనం మిక్సీ జార్లో ఇది ఫ్రై చేస్తాం కదా, అన్నీ కూల్ అయిపోవాలండి. కూల్ అయిన తర్వాతనే మిక్సీ జార్కి వేసి ఈ మసాలా పౌడర్ 8 కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకు మినిమం 2-3 మంత్స్ ఉంటుందండి. ఎందుకంటే బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే గ్లాస్ జార్ కానీ 8 కంటైనర్లో క్లోజ్ చేసి పెట్టుకోవచ్చు. బిసిబెల్లేబాత్ చేసేటప్పుడు మాత్రం ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఎందుకంటే రెడీగా ఉంది కదా ఆ పౌడరు, వెంటనే అది డైల్యూట్ చేసుకుని అంటే వాటర్ మిక్స్ చేసుకొని మనం చేసుకోవచ్చు. వెరీ ఈజీ కదండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది టామరిన్తో మనము బిసిబెల్లేబాత్ చేసేటప్పుడు ఇదంతా మిక్స్ చేసుకొని ఆల్రెడీ ఆ మసాలా యాడ్ చేసుకోవడం, ఇంకా టామరిన్ వేయడం, అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.